హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. శ్రీరామనవమి రోజు నేను చేసుకున్న పూజ, వాటికి సంబంధించిన విశేషాలు ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అలానే షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఇంట్లో పూజ అది అయిపోయిన తర్వాత పక్కనే మన ఇంటి పక్కనే అమ్మవారిది గుడి ఉంటుంది. గుడికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని దీపం పెట్టుకొని పూజ చేసుకొని ఇంకా మేమైతే ఇక్కడ నేను మా వారు బెంగళూరుకు బయలుదేరేసాము. అంటే మా తమ్ముడు వచ్చాడన్నమాట జబల్పూర్ నుంచి. అంటే వాళ్ళు ఆర్మీలో ఉంటారు. 1 వీక్ బ్యాక్ రోజు అంటే మా తమ్ముడు వైఫ్ పిల్లలు వచ్చేసారు. ఒక 2 డేస్ బ్యాక్ అంటే శ్రీరామనవమి కన్నా ఒక 2 రోజుల ముందర మా తమ్ముడు వచ్చాడనమాట. సో ఇంకా పండుగ రోజు మనం ఇంట్లో పూజ చేసుకొని వెళ్తే బాగుంటుందనేసి ఇంట్లో మార్నింగ్ అంతా పూజ చేసుకునేసి అంటే శ్రీరామనవమి రోజు మళ్ళీ మాకు 10 కల్లా ట్రైన్ అన్నమాట. బెంగళూరుకి వెళ్ళాము. మా తమ్ముని చూసి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ అంటే 2024 ఏప్రిల్లో వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో వచ్చాడనమాట. 1 ఇయర్ అయిపోయింది. చాలా సంవత్సరం అయిపోయింది దాదాపుగా వాడిని చూసి. ఇంకా ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి ఎక్కడ చూసినా కూడా అంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా, చిన్న టెంపుల్ అయినా సరే ప్రతి చోట పానకం వడపప్పు పంచుతున్నారు అనమాట. నాకైతే భలే అనిపించింది. మేము కూడా చాలా చోట్ల ప్రసాదం అది తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఈశాన్ వచ్చేసాడు. మేము వచ్చేసరికి క్యాబ్ దగ్గరికి ఇంక ఫస్ట్ ఇంటికి వెళ్ళేసి భోంచేసుకొని ఇంక అందరం బయటకు వెళ్ళాము. ఆ రోజు అన్న వాళ్ళంతా ఇంకా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అనమాట మా కోసము. ఎక్కడికి వెళ్ళాము ఏంటనేసి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా జస్ట్ సింపుల్గానే మేము ఉగాది బాగా చేస్తామండి. శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం మాత్రం పెట్టి పూజ చేసుకుంటాము. ఇక్కడ వీడు చిన్నోడు అనమాట. వీడు కొంచెం హెల్త్ అది బాలేకి మొదలు కొంచెం చాలా సన్నగా అయిపోయాడు పాపం. చాలా ఏమంటారు వీక్ అయిపోయాడు అనమాట. నాకు చాలా బాధ వేసింది వీడిని చూసేసరికి. ఇంకా ఇంట్లో అందరం లంచ్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా ఇక్కడ అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే మేము ఇంటికి వచ్చేసరికి ఒక 12:30 అలా అయింది. ఇంక అందరం భోజనాలు చేసుకుని కొంతసేపు అలా ఇలా ఉండేసి ఇక్కడైతే మేము బయలుదేరేసాము. ఎక్కడికి వెళ్ళాం ఏంటనేసి నెక్స్ట్ షార్ట్లో చూద్దాం. అంతేనండి, మళ్ళీ ఒక మంచి వీడితో కలుసుకుందాం. బాయ్.